అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మెగాస్టార్ చిరంజీవి వివాదాలకి దాదాపుగా దూరంగా ఉండే వ్యక్తి. సహజంగా ఎవరి మీద కోపంతోనో ఫ్రస్ట్రేషన్తోనో ఊగిపోయేటువంటి మనస్తత్వం ఆయనది కాదు. కానీ మొదటిసారి ఆయనకి కోపం వచ్చిందంటే కోపం వచ్చినట్టే కనపడతా ఉంది. ఆయన దాదాపు 36 మందికి లీగల్ నోటీసులు పంపించారు. డీప్ ఫేక్ వీడియోల ద్వారా చిరంజీవి గారి క్యారెక్టర్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన భావించటం, ముందుగా చెప్పే ప్రయత్నం చేశారు కానీ వినలేదు. ఇప్పుడు లీగల్ నోటీసులకు వెళ్ళారు. ఆ లీగల్ నోటీసులు కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించి అన్ని పేపర్స్ కూడా కవర్ అయినటువంటి న్యూస్ ఐటమ్స్ కూడా దానికి సంబంధించి నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా ఎవిడెంటెడ్గా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చిరంజీవి గారి క్యారెక్టర్ని హననం చేయటమే పనిగా పెట్టుకొని కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్న ప్రయత్నం. మరి ఎందుకు చేస్తున్నారు? చిరంజీవి గారి మీద కోపం ఏంటి? చిరంజీవి గారు వాళ్ళకి అన్యాయం చేశారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేరు. సరే, రాజకీయ కోపంతో ఏమన్నా చేస్తున్నారు అనుకోవడానికి. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. మరి చిరంజీవి గారి మీద కోపంతో అదే పనిగా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఏ టెక్నాలజీ ద్వారా విషం జిమ్మే ప్రయత్నం చేస్తే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. సార్, నా దగ్గర చాలా క్లియర్గా ఆధారాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారు 36 మందికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఆయన క్యారెక్టర్ని హననం చేయడానికి కొంతమంది కావాలని పనిగట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఆరోపణగా మనకి లీగల్ నోటీసులో కనపడతా ఉంది. ఏంది, ఎందుకు చిరంజీవి గారు ఇంతగానో ఆగ్రహించారు? సహజంగా ఆయన ఎప్పుడు ఎవరికి లీగల్ నోటీస్ పంపించడం, ఎవరి మీద కోపపడటం సహజంగా చేయరు. కానీ ఎందుకు చిరంజీవి గారిలో ఇది కనపడుతుంది అంటే? కార్తీక్ గారు, సహనానికి ఒక అద్దె అంటూ ఉంటుంది. ఎప్పుడు అందరివాడిగా ఉండే ఆ వ్యక్తి చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అంటాడు. ఆయన వ్యక్తిగత విమర్శన చేసినా, దూషించినా, కుటుంబం పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఈ రాజకీయాల్లో వచ్చాం కదా పర్లే తప్పదని చెప్పి అనుకొని సర్దుకునే మనస్తత్వం. రాజకీయాలు ఇవ్వలేక నేను రాజకీయాలు వద్దు అని చెప్పి ఆయన అనుకొని సినిమాలు చేసుకుంటాడు. అవును. మరి ఆయనతో ఎందుకు వెళ్తున్నారు అంటే, వీళ్ళు దేశంలోనే అత్యున్నతమైన 2వ అవార్డు పద్మవిభూషణ్ వచ్చాడు. అవును, వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సత్కరించింది రేవంత్ రెడ్డి గారు. 7 ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి. అవును. మొన్ననే గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఆయనకి, ఆయన పాటలు, డాన్సులు వచ్చింది. అవును. మరి అటువంటి వ్యక్తికి, ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉండే ఆ వ్యక్తికి వ్యక్తిగత హననం చేయటం ఎంతవరకు సమంజసం? ఆర్టికల్ 21 భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాలు చొరబడి వాళ్ళ ఫ్యామిలీలంతా బజార్ లాగటం అనేది తప్పు కదా సార్? సహజంగా మేము జర్నలిస్ట్గా ఉన్నాం, 2 దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్నాం. అవునండి. ప్రశ్నించడం, విమర్శించడం జనరల్గా చేస్తూ ఉంటాం. కానీ ఇలా క్యారెక్టర్ అసాసిన్ చేయటం, డీప్ ఫేక్ వీడియోల ద్వారా క్యారెక్టర్ని చంపాలి, కుటుంబాన్ని కూడా రోడ్డు మీద లాగాలని ప్రయత్నం చేయడం మాత్రం దారుణం. తప్పు కదండి. వాళ్ళకు కూడా కదా, ఇప్పుడు 7 పదుల వయసులో ఉన్నాడు ఆయన. అవును. ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ డాన్స్ చేస్తే 45 మిలియన్స్ చూశారు. ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉంది. ఆ వయసులో మనం ఆ డాన్స్ వేయగలవా? ఏలేదు. ఆ కాలు తిప్పగలవా? అది చూసి నేర్చుకోవాలా? చిరంజీవి అనే వ్యక్తి ఒక సినిమాల్లో అలరించడమే కాకుండా కుటుంబం మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్ సాధనమే కాకుండా సామాజిక స్పృహ కోట్లాది మంది అభిమానులకి నేర్పాడు ఆయన. అవును. ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఒక ఐ బ్యాంక్ కావచ్చు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇరు రాష్ట్రాలు ఈ సంబంధం లేకుండా సహాయం చేసే మనస్తత్వం కావచ్చు, సైనికులకు కూడా సహాయం చేసే మనస్తత్వం ఆయన నేర్పాడండి. ఈరోజు లక్షలాది మందిని కాపాడాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కరోనా టైంలో బ్లడ్ బ్యాంక్ ద్వారా 6 మాసాల పాటు 24 క్రాఫ్ట్స్కి ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చాడు. అవును. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఆక్సిజన్ అందించాడు. ఇంకేం చేయాలి సార్? ఇంత సేవ చేసి ఈ దేశంలో ఎవరైనా ఒక నటుడు ఉన్నాడా? అటువంటి చిరంజీవి గారి పట్ల ఇక ఎవరు నచ్చిన వాళ్ళు రేపో మాపో అత్యున్నతమైన భారతదేశంలోనే భారతరత్న కూడా ఆయన వరిస్తుంది. అది ఎవరు ఆపలేరు. ఇది ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళ ఎదుగుదల తట్టుకోలేక వేవ్స్ అనే దాంట్లో కూడా మోదీ గారు ఆయన పేరు పెట్టాడు. మొన్న సంక్రాంతిలో కిషన్ రెడ్డి గారి చేత పిలిపించుకొని సంక్రాంతిని ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడంటే, మోడీ గారి పక్కన కూర్చోబెట్టుకున్నారు. అవును. వాళ్ళ ఎదుగుదల తట్టుకోలేదు తత్వం. ఐడెంటిటీ క్రైసిస్ కోసం కొంతమంది ఈ కుహన లౌకికవాదుల ముసుగులో కొంతమంది యూట్యూబర్లో మేము ఏం మాట్లాడినా చెల్లిద్దనే ఉద్దేశంతో ఒక ఆయన ప్రశ్నిస్తానంటాడు. ఇంకొక అతనేమో ఎవరో చౌదరి అంట, ఆయన రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు అమెరికాలో ఉండి దయా చౌదరి ట్రోల్ చేయటం, లకారంలో సంబోధించడం, వ్యక్తిగత అన్నం చేయటం ఎంతవరకు సమంజసం అండి? ఇదో ప్యాషన్ అయిపోయింది. అదే తొందరగా పాపులారిటీ రావాలి కారణం చేత వ్యక్తులను దూషించడం, బూతులతో తిట్టడం, ఇది కరెక్ట్ కాదేమో అని ఎక్కడ చోట ఆగాలి సార్. అవును. ఇది ఇప్పుడు చిరంజీవి గారికి కాదు, షారుఖ్ ఖాన్కి ఇదే పరిస్థితి ఉంది, సల్మాన్ ఖాన్కి ఉంది, నాగార్జున కూడా పోయి కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాడు వీడియోలు ఇది చేయడానికి.
అందరికి కూడా ఇటువంటి ఇది ఉంటే ఎక్కడో చోట ఆగాలి కదా. ఈయన ఏం చేశాడంటే ఇది నాకు జరిగింది ఇంకో వ్యక్తి జరగకూడదు. అవును. అంటే లార్జర్ ఇంట్రెస్ట్తో కోర్టుకు వెళ్ళాడు. వెళితే ఇమ్మీడియట్గా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, సివిల్ కేసు ఫైన్ చేశారు. దీంట్లో ఆయన పేరు మిస్యూజ్ చేసి ఎవరైనా కానీ మిస్యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు అభిమానులు చిరంజీవి దాబా అని చెప్పి నల్లగంటలో పెట్టుకున్నారు, రవితేజ అని చెప్పేసి. పాపం వాళ్ళు చిరంజీవి గారి స్ఫూర్తితో ఎదిగారు, చిరంజీవి దాబా పెట్టుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, 10 మందికి జీవనోపాధి వస్తుంది. కాబట్టి వాళ్ళు పోయి సార్ మేము ఇట్లా ఏం చేయట్లేదని చెప్పేసరికి వాళ్ళు లీగల్ టీం యాక్సెప్ట్ చేసింది, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ వాణిజ్య ప్రకటనల పేరుతో వ్యక్తిగతనం చేయటం, డీఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయటం ఇది తప్పు కదా. అవును, చట్టాలు కఠినంగా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా 4 పిల్లలని చెప్పి ఎంత వ్యక్తిగతనం చేశారు, వాళ్ళ అమ్మగారిని దూషించారు. పోసానికి ఏమైంది చూసాం కదా. ఇవన్నీ కూడా బోరగడ్డ అనిల్కి ఏమైంది. ఇవన్నీ చూస్తే జనం కావాల్సింది ఏంటంటే వ్యక్తిగతనం చేయకూడదు. అంతే. రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఇస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అవును. మీరు జర్నలిస్టులుగా ఏంటంటే ఎలిగేషన్ ఏమైనా ఆరోపణలు వస్తే ప్రశ్నించే తత్వం మీకుంటది. అవును. అది విశ్లేషణ చేయాల్సిన బాధ్యత మనకే ఉంటుంది అవును సమాజంలో. అంతేగాని మనుషుల జీవితాలతో పోకూడదు. అంతే. ఏమైంది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అవును. అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు కట్టడేయచ్చు. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో క్లారిటీతో ఉన్నారు. 2 ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయి. అప్పుడే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయటం, ఫేక్ వీడియోలు చేయటం, వీళ్ళ ఫ్యామిలీలు జొరపట్టడం, మానసికంగా ఇది చేయడమే కదా సార్. అవును. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేకపోయినా వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవును, దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యాడు. అవును. ఇప్పుడు ఈయన రాజకీయాలు నాకు వద్దనుకున్నాడు. సినిమాలో ఉండి సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిగ్గా ఉన్న ఆ వ్యక్తిని, అవును, 4 దశాబ్దాలు మొక్కటంలోని మహారాజుగా ఎదిగిన ఆ వ్యక్తిని అవును విమర్శించడం తప్పు కదా. ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు, దీంతో పాటు సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు సజ్జనార్ గారు ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానంటున్నారు. ఎక్కడైనా లిమిట్ రావాలి. మొన్న కూడా ఏకతాయాత్రలో ఆయన పాల్గొని శివధర డీజీపీతో పాటుగా సజ్జనార్ గారితో పాల్గొని చట్టాల్లో మార్పు రావాలి, చట్టాలు కఠినతరం చేయాలి, టెక్నాలజీ పెరగటం తప్పులేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదిలో మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు అన్నాడు. కాబట్టి ఇండస్ట్రీ కూడా స్పందించింది. చిరంజీవి ఒక్కల కోసం ఇది చేయలే ఆయన. అవును. చాలా మంది సినిమా ఇండస్ట్రీ కూడా అందరూ కూడా చిరంజీవి గారి యొక్క ఏదైతే ఇది పోరాడుతున్నాడు. మొన్న ఒక హీరోయిన్ సార్ ఎంగేజ్మెంట్ అయింది, ఆ అమ్మాయి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కూడా రకరకాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదనిపిస్తా ఉంది. తప్పండి అది. ఎవడు ఎంత అంటే దాని వెనక రాజకీయ పార్టీలు ఉండొచ్చు, తర్వాత కులాలు ఉండొచ్చు, వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళ ఎదుగుదల ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు డబ్బులు ఇస్తే చేపిస్తే రేపు వీళ్ళు కోర్టులోకి వెళ్తే, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే, జైలు చుట్టూ తిరిగితే ఇలా జీవితం ఏమైంది? వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ చోట పులి స్టాప్ పడాలంటే ఇప్పుడు ఎన్నాళ్ళు తను ఎన్ని రకాల విమర్శించినా తట్టుకొని నిలబడిన ఆ వ్యక్తి ఈరోజు కోర్టుకి ఎక్కాడంటే, న్యాయ కేంద్రాన్ని కోర్టుల్ని ఆశ్రయించాడంటే న్యాయం కోసమే కదా. ఇది ఒక్కసారి పులి స్టాప్ పడాలి. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు చూశారు కదా. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్నట్టు మాట్లాడి చిరంజీవి గారిని ఏకవచనంతో సంపాదించాడు. ఫస్ట్ టైం దానికి కౌంటర్గా లెటర్ రాశాడు చిరంజీవి గారు, చూశారు కదా అసెంబ్లీలో. సార్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు కూడా అంటే యాక్చువల్గా అక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉండేది. చిరంజీవి గారు అన్నారా, చిరంజీవి గారు అన్నది అయితే విన్నాను, అన్నారు లేదని. కానీ సరే మొత్తానికి అయితే భాష మాత్రం ఉండాలి, నో డౌట్. అసెంబ్లీలో అది కరెక్ట్ కాదు. దానికి కౌంటర్గా ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఫస్ట్ టైం లెటర్ రాశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది ఏంటి, ఇండస్ట్రీ కోసం ఎందుకు వెళ్ళాను, దానివల్ల బెనిఫిట్ పొందింది ఏంటనేది. కాబట్టి ఒకటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని నేను చెప్పింది కరెక్ట్ అనుకోవడం తప్పు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. లేకపోతే కాపీరైట్ యాక్ట్ ఉంది, లేకపోతే డిఫమేషన్ యాక్ట్ ఉండదు, 3 సంవత్సరాలు కాకుండా శిక్ష పడిద్ది, తర్వాత 2 లక్షల జరిమానా విధిస్తారు, తర్వాత వ్యక్తిగత అన్నం చేస్తే ఆర్టికల్ 21 ప్రకారం పుట్టుస్వామి కమిషన్లో కూడా తీర్పిచ్చింది. అవును. కాబట్టి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, నీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పుకో, కానీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.